ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రధాన కార్యక్రమం విశాఖపట్నంలో జరిగింది. దీనికి సంబంధించి యోగాంధ్ర నిర్వహణపై టేబుల్ కాపీ బుక్ ను ప్రధానికి లోకేష్ అందించారు. ఏపీకి సెమీ కండక్టర్ పరిశ్రమ కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రైటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఏంటి అప్డేట్స్? శంకరి, ప్రధాని మోదీతో ఏపీ మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. 11:30 గంటల నుంచి ఈ భేటీ కొనసాగుతుంది. మరో పావుగంట పాటు కూడా ఈ భేటీ కొనసాగే అవకాశం ఉంది. సుమారు 45 నిమిషాల పాటు అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ భేటీ ప్రధానంగా ఏపీలో ఇటీవల వైజాగ్లో జరిగినటువంటి యోగాంధ్రకు సంబంధించినటువంటి అంశం పైన ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దానిపైనే యోగాంధ్రను ఎలా నిర్వహించారు అంటూ ప్రధాని మోదీ అడిగిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఈ లాజిస్టిక్స్ కానీ లేకపోతే ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏ విధంగా సక్సెస్ చేయగలిగాం, వైజాగ్ మోడల్ని దేశవ్యాప్తంగా వచ్చే ఈ యొక్క ఇంటర్నేషనల్ యోగా డేకి దేశవ్యాప్తంగా ఆ విధంగా జనాలను ప్రజలను సమ్మిళితం చేసి వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయడానికి ఏ విధంగా ఈ మోడల్ను ఈ మాడ్యూల్ని దేశవ్యాప్తంగా ఉపయోగించాలి, అన్ని రాష్ట్రాలు కూడా ఫాలో అయ్యేలా ఎప్పటి నుంచి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అన్న దానిపైన ఒక ప్రణాళికను తయారు చేసి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అది ప్రధాని మోదీ కోరిక మేరకే లోకేష్ ఆ ప్రణాళికను ఆ యొక్క నివేదికను తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అప్పటి యోగాంధ్రకు సంబంధించినటువంటి ఆ ఫోటోలు వాటన్నిటితో ఒక కాఫీ టేబుల్ బుక్ను కూడా తయారు చేశారు. దాన్ని కూడా ఆయనకు అందజేసి దాన్ని ఆవిష్కరించబోతున్నారు. తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఆయన ముందు ఉంచే అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రానికి చేస్తున్నటువంటి ఆర్థిక సాయం కానీ కేంద్ర క్యాబినెట్లో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, సెమీ కండక్టర్ ప్రాజెక్టుకి సంబంధించి ఏపీకి కూడా కేటాయించారు. దానికి ఆయన ధన్యవాదాలు తెలియజేయబోతున్నారు. ముఖ్యంగా జీఎస్టీకి సంబంధించి తీసుకొచ్చినటువంటి సంస్కరణలకు సంబంధించి కూడా ఆయన మోదీకి అభినందనలు తెలియజేయబోతున్నారు. ఈ జీఎస్టీ సంస్కరణలు ఏ విధంగా లాభం చేకూర్చబోతున్నాయి, మొదటి 2-3 నెలలు లేదా ఒక ఏడాది వరకు కూడా కొంత నష్టం జరిగినప్పటికీ, రాష్ట్ర ఆదాయానికి సంబంధించి నష్టం జరిగినప్పటికీ కూడా ప్రజలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రజలకు భారం తగ్గినట్లుగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మధ్యతరగతి వాళ్ళు, పేద ప్రజలకు ఈ యొక్క జీఎస్టీ సంస్కరణ వల్ల లాభం జరగబోతుంది అన్న విషయాలన్నీ కూడా ఎంతో చర్చించబోతున్నారు. ఇక రాష్ట్రంలో ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి యొక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, తాజాగా తీసుకొచ్చినటువంటి ఉచిత బస్సు, మహిళలకు సంబంధించినటువంటి ఉచిత బస్సు పథకాన్ని కూడా ఆగస్టు 15న ప్రారంభించారు. అది ఏ విధంగా ఉంది, మహిళల్లో ఏ విధంగా దాని యొక్క రెస్పాన్స్ ఉంది, వీటన్నిటిని కూడా ఆయన తెలియజేయబోతున్నారు. వీటితో పాటు అంతర్జాతీయ యోగా దినోత్సవంతో పాటు జీఎస్టీ సంస్కరణలతో పాటు ఏడాదిన్నర తర్వాత రాష్ట్రంలో జీఎస్టీ వసూలు పెరగడం, ఆ దశలో కేంద్ర సంస్కరణలు తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామని కూడా ఆయన తెలియజేయబోతున్నారు. జీఎస్టీ వసూలు పెరిగినటువంటి విధానాన్ని కూడా ప్రధానికి వివరించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రం ప్రతిపాదించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతున్నాయో వాటన్నిటికి కూడా కొంత మోక్షం కలిగించాలి, వాటికి నిధులను కేటాయించాలి. అమరావతి, ముఖ్యంగా పోలవరానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా కొంత శ్రద్ధ పెట్టాలి అన్న అంశాలను కూడా కోరే అవకాశం ఉంది. ఏమైనప్పటికీ ప్రధాని కోరిక మేరకు యోగాంధ్రకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయనకు వివరించడానికి, దానికి సంబంధించినటువంటి నివేదికను ఆయనకు అందజేయడానికి, కాఫీ టేబుల్ బుక్ను ఆవిష్కరించడానికి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపైన కూడా ఆయన ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉందన్నది రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.